మారింది పేరే, దోపిడీకి దారే. గోదావరి చెరపట్టడమే ఏపీ లక్ష్యం. నల్లమల్ల సాగర్ అసలు మర్మం ఇదే. దారి మారినా దోపిడీ అదే, రూటు వేరైనా మోసం కథే. ఏలూరు జిల్లా గోపాలాపురం మండలం గుడ్డిగూడెం వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న తాడిపూడి కెనాల్ అని చెప్పేసి కూడా ఒకటి మనం వార్త చూసుకోవచ్చు. నిన్న మనం ఆల్రెడీ చెప్పిన ఒక మాట, తెలంగాణను ఎండగట్టడమే తెలంగాణను ఎండగట్టాలి అని చెప్పేసి ఆంధ్ర సర్కార్, కేంద్రం సర్కారు కొత్త ఎత్తుగడేసిందని చెప్పేసి మనం ఒక మాట మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు మనం బనకచంద్ర అని ఒక టాపిక్ తీసుకొచ్చినాం కదా, సేమ్ చంద్రబాబు నాయుడు తెలంగాణ జలాలను ఎట్టెత్తుకుపోవాలని ఒక కాన్సెప్ట్ తోటి బనకచంద్రాన్ని తీసుకొచ్చిండు. అది కాకపోవడంతో అదొక పేరే ఒకటే మారింది తప్ప సేమ్ మళ్ళా అదే దోపిడికి దారి తీస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న మాట ఇది. దారి మారినా దోపిడీ అదే, రూటు వేరైనా మోసం కథే. నిన్న బనకచంద్రతో గోదావరిని చెరపట్టాలని చూసిన ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ నల్ల ముసుగు వేసుకొని మళ్ళీ అవే కుట్రలకు పదును పెడుతున్నది. పోలవరం బనకచర్ల లింక్ పోలవరం నల్లమల్ల సాగర్ల లింక్గా మారిన అంతిమంగా దగపడే తెలంగాణనే. పోలవరం నుంచి బొల్లపల్లి వరకు పాత్ర ప్రతిపాదనని కొనసాగిస్తున్న ఏపీ అక్కడి నుంచి బనకచర్ల వైపు కాకుండా నల్లమల్ల సాగర్కు నీళ్లను మళ్లించడమే కొత్త ప్రతిపాదన. అయితే ఇవన్నీ ముసుగులే. మన జల హక్కుని కాలరాసే నీటి నాటకంలో ఇవన్నీ ఎపిసోడ్లే. నీటి కుట్రలు పోలవరంతో నిలిచిపోలేదు, బనకచర్లతో ఆగిపోలేదు. నల్లమల్ల సాగర్ అంతిమం కాదు. గోదావరి నీటిని భవిష్యత్తులో సోమశీలకు తరలించే ప్లాన్ తెరవనక సిద్ధంగా ఉన్నది. మన నీళ్లను కావేరికి కావడి కట్టేందుకు తహతాలాడుతున్న కేంద్రం కత్తి నూరుతూనే ఉన్నది. అటు కేంద్రం, ఇటు ఏపీ కుడి ఎడమల దగాతో తెలంగాణ వ్యవసం అమాస కానున్నదని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. పోలవరం నుంచి బొల్లపల్లి వరకు పాత ప్రతిపాదనే. అక్కడ నుంచి బనకచర్లకు బదులు నల్లమల్ల సాగర్కు రూటు మారిన జలదోపిడి మాత్రం యథాతథం. పిఎల్ లింకు ప్రతిపాదనలు సైతం తాత్కాలికమే. భవిష్యత్తులో బొల్లపల్లి నుంచి సోమశీలకు, అక్కడి నుంచి కావేరికి నీటి తరలింపి అసలు ప్లాన్. కేంద్రాన్ని ఒప్పించేందుకు తెరపైకి ఏపీ ప్రతిపాదన. భవిష్యత్తులో 140 టీఎంసీలు మన నీళ్ల గండి అని చెప్పి ఒక వార్త ఇక్కడ వచ్చింది. తెలంగాణను ఎండబెట్టేలా ఏపీ కేంద్రం ఎత్తుగడ. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక వార్త. పీబీ లింక్ పోలవరం నుంచి ప్రకాశం నుంచి బొల్లంపల్లి రిజర్వాయర్కు మార్పు లేదు రెండిట్లలో. బొల్లంపల్లి నుంచి శ్రీశైలం బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి, బొల్లంపల్లి నుంచి వెలిగొండ ప్రాజెక్టు భాగమైన నల్లమల్ల సాగర్కు లింక్ కలుపుతున్నట్టు. అంటే పోలవరం నుంచి ప్రకాశంకి వచ్చే దాంట్లో మార్పు లేదు, కరెక్ట్ సేమ్ ఉంది. ప్రకాశం నుంచి బొల్లంపల్లి రిజర్వ్కి వచ్చేది మాత్రం అందులో కూడా సేమ్ ఉంది. కానీ ఎక్కడైతే బొల్లంపల్లి నుంచి శ్రీశైలం బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల్ల సాగర్ మాత్రం లింక్ పెట్టిరట. ఇది ఎంత ఘోరం అనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన గోదావరి స్టార్ట్ అవుతుంది. గోదావరి స్టార్ట్ అయ్యి సక్క పోలవరం లింకు చూడండి. ఇక్కడ పీబీ లింక్ బొల్లపల్లి, ప్రకాశం, నల్లమల్ల సాగర్, పోతిరెడ్డిపాడు, బనకచర్ల. ఎక్కడికైనా ఒకటే స్కెచ్ ఏంటంటే గోదావరి నీళ్లను దాదాపుగా ఒక భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్లో 148 టీఎంసీలు 148 టీఎంసీలు అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. దాదాపు ఒక 70 హుసేన్ సాగర్లు. అంటే హుసేన్ సాగర్ వచ్చేసి 2 టీఎంసీలు, ఒక 70 హుసేన్ సాగర్లంతా వాటర్ని భవిష్యత్తులో ఏపీకి తరలించుకునేందుకు పక్క ప్రణాళికతోటి కేంద్రం నొప్పించే పనులున్నది ఏపీ గవర్నమెంట్. తెలంగాణను ఎండగట్టేందుకేనంట. తెలంగాణను ఎండబెట్టాలా కేంద్రం ఎత్తుకొని. అంటే ఇప్పుడు మన నల్లమల్ల పులి, మన నల్లమల్ల ముద్దుబిడ్డ, మన నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎట్లా స్పందిస్తారో చూడాలా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలంగాణ అసలు డెవలప్ కావడమే చంద్రబాబు నాయుడికి, సెంట్రల్కి, కేంద్రానికి ఇష్టమే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లుందంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అక్కడ చంద్రబాబు నాయుడు ఒకటేసారి సీఎం అయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా. ఇక చంద్రబాబు నాయుడు ఎట్లా నేను నీళ్లు దోపిడీ చేయాలి అని చెప్పేసి గట్టిగా స్కెచ్ తోటి ఈ ప్లాన్ గీసుకొని రెడీగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే నిన్న మనం కూడా అన్నాం కదా, తెలంగాణకేమో ఎండబెడుతుండు, తెలంగాణ నీళ్లను ఆంధ్ర దోపిడీ చేస్తుంది. ఇది 100% ఆంధ్ర దోపిడీ చేస్తున్నట్టే, పేరు ఒకటే మారింది ఇక్కడ. మరి దీనికి మన కాంగ్రెస్ కావచ్చు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనమే కదా. ఇప్పుడు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే మనం తీసుకున్న గోతిలో మనమే పట్టట్టున్నాం. ఇప్పుడు కథ అంతా మనమే ఈ కాంగ్రెస్ సర్కార్ని, రేవంత్ రెడ్డిని నమ్మి నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాము. లాస్ట్కి వస్తే నిండా కుంభం ఉంచి
మన వాటర్ను కూడా తరలించే ప్రయత్నం చేస్తుండే తరలించకపోనికి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఆయనకు మంచి నిండు సపోర్ట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి నేను ఏమంటున్నా అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు కాబట్టి మనం తీసుకున్న గోతులో మనం ఏమంటాం. తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు నమ్మిర్రు, తెలంగాణ రైతులు కూడా నమ్మిరు కదా రేవంత్ రెడ్డిని. అరే నల్లమల్ల పులినా, మన నల్లమల్ల పులి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇంకా అద్భుతంగా సూపర్ అవుతుందేమో అని ఒక ఆశతోటి ఆయన గెలిపించి సీట్లో కూర్చోబెడితే ఆ నల్లమల్ల పులి ఇవాళ కంప్లీట్గా సైలెంట్ అయిపోయింది. నల్లమల పులి కాస్త నల్లమల పిల్లిలాగా మారిపోయింది, సైలెంట్ అయిపోయింది కంప్లీట్గా. ఈయన ఇంతగానం జలదోపిడికి స్కెచ్ చేస్తుంటే కూడా ఈయన మాట్లాడలేకపోతుండే. అంటే మరి వీళ్ళ లోపాయకార ఒప్పందం ఏముందో, నా తెలంగాణ రాష్ట్రం ఏమైతే సర్వనాశనం కానీ ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు, మళ్ళీ నేను సీఎం అయ్యేది లేదు చేసేది లేదు, నా అవసరాలన్నీ తీర్చుకుంటా. ఆయనకు ఫుట్బాల్ ఇష్టం ఉంటే ఫుట్బాల్ ఆడిపిస్తాడు, రేపు ఇంకే ఆటలు ఉన్నా సరే బయటకు పిలిపించుకొని 100 కోట్లు జనం సొమ్ము ఖర్చు పెట్టి ఆడిపిస్తుంటాడు. అవిటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది తప్ప జనం సమస్యల మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తలేడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.